Hi everyone, welcome to our channel Bala English Speaking Course. Let's speak good English. ఈ వీడియోలో అండ్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. మన డైలీ లైఫ్లో చాలాసార్లు అతడు టీ కంటే కాఫీకే ప్రాముఖ్యతనిస్తాడు. మేము నాన్ వెజ్ కంటే వెజ్‌కే ప్రాముఖ్యతనిస్తాము. వాళ్ళు పరిగెత్తడం కంటే నడవడానికే ఇస్తారు. ఆమె తన భర్త కంటే తన పిల్లలకే ప్రాముఖ్యతనిస్తుంది. మేము హిందీ కంటే ఇంగ్లీష్‌కే ప్రాముఖ్యతనిస్తాము. అతడు ఆ పార్టీ కంటే ఈ పార్టీకే ప్రాముఖ్యతనిస్తాడు. వీళ్ళు గవర్నమెంట్ జాబ్ కంటే ప్రైవేట్ జాబ్‌కే ప్రాముఖ్యతనిస్తారు. మేము ఎక్కువ మాట్లాడడం కంటే తక్కువ మాట్లాడడానికే ప్రాముఖ్యతనిస్తాము. మేము ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడానికే ప్రాముఖ్యతనిస్తాము. ఈ విధంగా చాలా సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాం. ఇటువంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ స్ట్రక్చర్ చూడండి. డూ యూ ప్రిఫర్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్? ఆర్ డూ యూ ప్రిఫర్ సంబడీ టు సంబడీ ఎల్స్? ఎగ్జాంపుల్, డూ యూ ప్రిఫర్ దిస్ టు థాట్? అంటే ఇక్కడ దానికంటే దీనికి నువ్వు ప్రాముఖ్యతనిస్తావా అని. ప్రిఫర్ అంటే టు గివ్ మోర్ ఇంపార్టెన్స్, ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చుట. డూ యూ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు దిస్ దాన్ థాట్? దానికంటే నువ్వు దీనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తావా అని. డూ యూ ప్రిఫర్ దిస్ టు థాట్? ఇక టు అనే ఈ వర్డ్ కంటే అనే మీనింగ్ ఇస్తుంది ఈ సెంటెన్స్‌లో. డస్ హి ప్రిఫర్ దిస్ టు థాట్? వాడు దానికంటే దీనికి ప్రాముఖ్యతనిస్తాడా అని. డూ యూ ప్రిఫర్ హిమ్ టు హర్? ఆమె కంటే ఇతనికి నువ్వు ప్రాముఖ్యతనిస్తావా అని. డస్ షీ ప్రిఫర్ దెమ్ టు అస్? మాకంటే వాళ్ళకు ఆమె ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుందా అని. ఈ విధంగా మనం సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినటువంటి సెంటెన్సెస్ యెస్ ఆర్ నో ఆన్సర్ క్వెషన్స్. ఇప్పుడు స్టేట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఐ ప్రిఫర్ దిస్ టు థాట్ అంటే దానికంటే దీనికి నేను ప్రాముఖ్యతను ఇస్తాను అని. హి ప్రిఫర్స్ దిస్ టు థాట్ అంటే వాడు దానికంటే దీనికి ప్రాముఖ్యతనిస్తాడు అని. దే ప్రిఫర్ దిస్ టు థాట్ అంటే వారు దానికంటే దీనికి ప్రాముఖ్యతనిస్తారు అని. వి ప్రిఫర్ దిస్ టు థాట్ అంటే మేము దానికంటే దీనికి ప్రాముఖ్యతనిస్తాము అని. రాజు ప్రిఫర్స్ దిస్ టు థాట్ అంటే దానికంటే దీనికి రాజు ప్రాముఖ్యతనిస్తాడు అని. రాజు ప్రిఫర్స్ హిమ్ టు హర్ అంటే రాజు ఆమె కంటే ఇతనికి ప్రాముఖ్యతనిస్తాడు అని. రాజు ప్రిఫర్స్ దెమ్ టు అస్ అంటే మాకంటే వాళ్లకు రాజు ప్రాముఖ్యతను ఇస్తాడు అని. ఈ విధంగా మనం స్టేట్మెంట్, క్వెషన్ ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఫుల్ ఆన్సర్ క్వెషన్ ఎలా ఫార్మ్ చేస్తాము? వై డు యూ ప్రిఫర్ దిస్ టు థాట్? నువ్వు దానికంటే దీనికి ఎందుకు ప్రాముఖ్యతనిస్తావు? వెన్ డు యూ ప్రిఫర్ దిస్ టు థాట్? నువ్వు దానికంటే దీనికి ఎప్పుడు ప్రాముఖ్యతనిస్తావు? హౌ డు యూ ప్రిఫర్ దిస్ టు థాట్? నువ్వు దానికంటే దీనికి ఎలా ప్రాముఖ్యతనిస్తావు? ఈ విధంగా మనం క్వెషన్‌ని ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఫుల్ ఆన్సర్ క్వెషన్ వితౌట్ సబ్జెక్ట్ ఎలా ఫార్మ్ చేస్తాము? హూ ప్రిఫర్స్ దిస్ టు థాట్? దానికంటే దీనికి ఎవరు ప్రాముఖ్యతనిస్తారు? హౌ మెనీ పర్సన్స్ ప్రిఫర్ దిస్ టు థాట్? అంటే దానికంటే దీనికి ఎంతమంది ప్రాముఖ్యతనిస్తారు? ఈ విధంగా మనం వితౌట్ సబ్జెక్ట్ క్వెషన్స్‌ని ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ స్ట్రక్చర్‌ని చూడండి. డు యూ ప్రిఫర్ డూయింగ్ సంథింగ్ టు డూయింగ్ సంథింగ్ ఎల్స్? ఎగ్జాంపుల్, డు యూ ప్రిఫర్ డూయింగ్ దిస్ టు డూయింగ్ థాట్?
నువ్వు దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికి ప్రాముఖ్యతనిస్తావా అని. డూ యూ ప్రిఫర్ స్పీకింగ్ లెస్ టు స్పీకింగ్ మోర్? నువ్వు ఎక్కువ మాట్లాడడం కంటే తక్కువ మాట్లాడడానికి ప్రాముఖ్యతనిస్తావా? డూ యూ ప్రిఫర్ ఈటింగ్ వెజ్ టు ఈటింగ్ నాన్ వెజ్? నువ్వు నాన్ వెజ్ తినడం కంటే వెజ్ తినడానికి ప్రాముఖ్యతనిస్తావా? డూ యూ ప్రిఫర్ స్పీకింగ్ ఇంగ్లీష్ టు స్పీకింగ్ హిందీ? నువ్వు హిందీ మాట్లాడడం కంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రాముఖ్యతనిస్తావా? డూ యూ ప్రిఫర్ డూయింగ్ ప్రైవేట్ జాబ్ టు డూయింగ్ గవర్నమెంట్ జాబ్? నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయడం కంటే ప్రైవేట్ జాబ్ చేయడానికి ప్రాముఖ్యతనిస్తావా? డస్ హీ ప్రిఫర్ డూయింగ్ ప్రైవేట్ జాబ్ టు డూయింగ్ గవర్నమెంట్ జాబ్? అతడు గవర్నమెంట్ జాబ్ చేయడం కంటే ప్రైవేట్ జాబ్ చేయడానికి ప్రాముఖ్యతనిస్తాడా? ఈ విధంగా మనం క్వెషన్స్‌ని ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఫుల్ ఆన్సర్ క్వెషన్ ఎలా ఫార్మ్ చేస్తాము? వై డస్ హీ ప్రిఫర్ బీయింగ్ హియర్ టు బీయింగ్ దేర్? అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడానికే అతడు ఎందుకు ప్రాముఖ్యతనిస్తాడు? వై డస్ హీ ప్రిఫర్ వై డస్ హీ ప్రిఫర్ బీయింగ్ హియర్ ఆర్ స్టేయింగ్ హియర్? వై డస్ హీ ప్రిఫర్ స్టేయింగ్ హియర్ టు స్టేయింగ్ దేర్? అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడానికి అతడు ఎందుకు ప్రాముఖ్యతనిస్తాడు? హూ ప్రిఫర్స్ ఈటింగ్ వెజ్ టు ఈటింగ్ నాన్ వెజ్? నాన్ వెజ్ తినడం కంటే వెజ్ తినడానికి ఎవరు ప్రాముఖ్యతనిస్తారు? అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడానికి ఎంతమంది ప్రాముఖ్యతనిస్తారు? హౌ మెనీ పర్సన్స్ ప్రిఫర్ స్టేయింగ్ హియర్ టు స్టేయింగ్ దేర్? ఎంతమంది ఆ పార్టీ కంటే ఈ పార్టీకి, ఆ పార్టీలో ఉండడం కంటే ఈ పార్టీలో ఉండడానికి ప్రాముఖ్యతనిస్తారు? హౌ మెనీ పర్సన్స్ ప్రిఫర్ బీయింగ్ ఇన్ దిస్ పార్టీ టు బీయింగ్ ఇన్ థాట్ పార్టీ? ఆ పార్టీలో ఉండడం కంటే ఈ పార్టీలో ఉండడానికి ఎంతమంది ప్రాముఖ్యతనిస్తారు? ఈ విధంగా మనం క్వెషన్స్‌ని ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. అదే స్టేట్మెంట్‌ని ఎలా ఫార్మ్ చేస్తాము? ఐ ప్రిఫర్ డూయింగ్ దిస్ టు డూయింగ్ థాట్. అది చేయడం కంటే ఇది చేయడానికి నేను ప్రాముఖ్యతనిస్తాను. షీ ప్రిఫర్స్ డూయింగ్ దిస్ టు డూయింగ్ థాట్. ఈమె దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికి ప్రాముఖ్యతనిస్తుంది. ఇక్కడ మనం యాక్షన్ వర్డ్‌ని చేంజ్ చేసి, సబ్జెక్ట్‌ని చేంజ్ చేసి డిఫరెంట్ సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేయొచ్చు. దే ప్రిఫర్ స్పీకింగ్ ఇంగ్లీష్ టు స్పీకింగ్ హిందీ. వాళ్ళు హిందీ మాట్లాడడం కంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రాముఖ్యతనిస్తారు అని. వి ప్రిఫర్ డూయింగ్ ప్రైవేట్ జాబ్ టు డూయింగ్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ చేయడం కంటే ప్రైవేట్ జాబ్ చేయడానికి మేము ప్రాముఖ్యతనిస్తాము. ఈ విధంగా మనం ఏదైనా చేయడం కంటే మరొకటి చేయడానికి ప్రాముఖ్యతనిస్తాము అనేటువంటి యాక్షన్స్ ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతూ మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఐ ప్రిఫర్ లిజనింగ్ టు అదర్స్ టు స్పీకింగ్ టు అదర్స్. అంటే నేను ఇతరులతో మాట్లాడడం కంటే ఇతరులు చెప్పేది వినడానికే ప్రాముఖ్యతనిస్తాను. ఈ విధంగా మనం సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి. డూ యూ ప్రిఫర్ టు డూ సంథింగ్ రాదర్ థాన్ డూ సంథింగ్ ఎల్స్? ఇక్కడ చూడండి. ఈ పై ఈ పైన మనం చూసినటువంటి ఈ 2 స్ట్రక్చర్స్‌లో 2 ఎక్కడ యూజ్ చేసాము అనంటే సంథింగ్ టు సంథింగ్ ఎల్స్, సంబడి టు సంబడి ఎల్స్, లేకుంటే డూయింగ్ సంథింగ్ టు డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఈ విధంగా మనం 2ని ఇక్కడ యూజ్ చేయడం అనేది జరిగింది. ఈ స్ట్రక్చర్‌లో ప్రిఫర్ తర్వాత టు యూజ్ చేసి బేర్ ఇన్ఫినిటివ్ వర్బ్
plus object rather than bare form of verb. Bare infinitive form of verb plus సంథింగ్ ఎల్స్ యూజ్ చేసి మనం ఇక్కడ సెంటెన్స్ ఫార్మ్ చేస్తున్నాం. ఇక్కడ రాదర్ దాన్ కంటే అని చెప్పడానికి రాదర్ దాన్ అనే ఫిక్స్డ్ ఫామ్‌ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి. డూ యూ ప్రిఫర్ టు డూ సంథింగ్ రాదర్ దాన్ డూ సంథింగ్ ఎల్స్? ఎగ్జాంపుల్, డూ యూ ప్రిఫర్ టు డూ దిస్ రాదర్ దాన్ డూ థాట్? దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికి నువ్వు ప్రాముఖ్యతనిస్తావా అని. ఇది క్వెషన్. యెస్ ఆర్ నో ఆన్సర్ క్వెషన్. అదే ఫుల్ ఆన్సర్ క్వెషన్ ఎలా ఫార్మ్ చేస్తాము? వై డు దే ప్రిఫర్ టు డూ దిస్ రాదర్ దాన్ డూ థాట్? దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికి వాళ్ళు ఎందుకు ప్రాముఖ్యతనిస్తారు? అదే స్టేట్మెంట్ అయితే షీ ప్రిఫర్స్ టు డూ దిస్ రాదర్ దాన్ డూ థాట్. ఆమె దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికి ప్రాముఖ్యతనిస్తుంది అని. దే ప్రిఫర్ టు స్టే హియర్ రాదర్ దాన్ స్టే దేర్. వాళ్ళు అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడానికే ప్రాముఖ్యతనిస్తారు అని. వి ప్రిఫర్ టు ఈట్ వెజ్ రాదర్ దాన్ ఈట్ నాన్ వెజ్. నాన్ వెజ్ తినడం కంటే వెజ్ తినడానికి మేము ప్రాముఖ్యతనిస్తాము. ఈ విధంగా మనం సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేస్తాం. ఇక్కడ చూడండి. పొలైట్ ఆస్కింగ్, పొలైట్ సేయింగ్, వుడ్ యూజ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. వుడ్ యూ ప్రిఫర్ టు డూ సంథింగ్ రాదర్ దాన్ డూ సంథింగ్ ఎల్స్? ఎగ్జాంపుల్, వుడ్ యూ ప్రిఫర్ టు డూ దిస్ రాదర్ దాన్ డూ థాట్? దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికే మీరు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారండి? మనం అడుగుతూ ఉంటాం ఇలా. వుడ్ యూ ప్రిఫర్ టు డూ దిస్ రాదర్ దాన్ డూ థాట్? దాన్ని చేయడం కంటే మీరు దీన్ని చేయడానికే ప్రాముఖ్యతనిస్తారా? వై వుడ్ హి ప్రిఫర్ టు డూ దిస్ రాదర్ దాన్ డూ థాట్? దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికే అతడు ఎందుకు ప్రాముఖ్యతనిస్తాడు? వి వుడ్ ప్రిఫర్ టు డూ దిస్ రాదర్ దాన్ డూ థాట్. మేము దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తామండి అని చెప్తూ ఉంటాం గదా! అతడు దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికే ప్రాముఖ్యతనిస్తాడు. హి వుడ్ ప్రిఫర్ టు డూ దిస్ రాదర్ దాన్ డూ థాట్. షీ వుడ్ ప్రిఫర్ టు ఈట్ వెజ్ రాదర్ దాన్ ఈట్ నాన్ వెజ్. నాన్ వెజ్ తినడం కంటే వెజ్ తినడానికి ఆమె ప్రాముఖ్యతనిస్తుంది. వి వుడ్ ప్రిఫర్ టు స్పీక్ లెస్ రాదర్ దాన్ స్పీక్ మోర్. ఎక్కువ మాట్లాడడం కంటే తక్కువ మాట్లాడడానికే మేము ప్రాముఖ్యతనిస్తాము. వి వుడ్ ప్రిఫర్ టు స్పీక్ లెస్ రాదర్ దాన్ స్పీక్ మోర్. ఈ విధంగా మనం పొలైట్ సేయింగ్ వుడ్ ప్రిఫర్ యూజ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పటి వరకు యాక్షన్ చేసేది, ప్రిఫరెన్స్ ఇచ్చేది ఒకరే అయినప్పుడు ఎలా చెప్తారు, ఎలా చెప్తాము అనేది చూడడం జరిగింది. ఇప్పుడు ప్రాముఖ్యతనిచ్చేది ఒకరు, యాక్షన్ చేసేది మరొకరు. ఎలా చెప్తాము? ఇక్కడ మనం చూద్దాం. డూ యూ ప్రిఫర్ సంబడీ టు డూ సంథింగ్ రాదర్ దాన్ డూ సంథింగ్ ఎల్స్? ఎగ్జాంపుల్, డూ యూ ప్రిఫర్ హిమ్ టు డూ దిస్ రాదర్ దాన్ డూ థాట్? అతడు దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికే నువ్వు ప్రాముఖ్యతనిస్తావా? చూడండి. వాళ్ళ పేరెంట్స్ తమ పిల్లలు హిందీలో మాట్లాడడం కంటే ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రాముఖ్యతనిస్తారా? చూడండి సెంటెన్స్. డూ దేర్ పేరెంట్స్ ప్రిఫర్ దేర్ చిల్డ్రన్ టు స్పీక్ ఇంగ్లీష్ రాదర్ దాన్ స్పీక్ హిందీ? వాళ్ళ పేరెంట్స్ లేకుంటే వాళ్ళు తమ పిల్లలు హిందీలో మాట్లాడడం కంటే ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రాముఖ్యతనిస్తారా? డూ దే ప్రిఫర్ దేర్ చిల్డ్రన్ టు స్పీక్ ఇంగ్లీష్ రాదర్ దాన్ స్పీక్ హిందీ? ఈ విధంగా మనం క్వెషన్‌ని ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. అదే స్టేట్మెంట్‌ని ఎలా చెప్తాము? వి ప్రిఫర్ అవర్ చిల్డ్రన్ టు స్పీక్
English rather than speak Hindi. హిందీ మాట్లాడడం కంటే మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడడానికే మేము ప్రాముఖ్యతనిస్తాము. ఈ విధంగా మనం సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. ఆమె మేము ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడానికే ప్రాముఖ్యతనిస్తుంది. షీ ప్రిఫర్స్ us to stay there rather than stay here. అంటే మేము ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడానికే ఆమె ప్రాముఖ్యతనిస్తుంది అని. నెక్స్ట్. వుడ్ యూ ప్రిఫర్ సంబడి టు డూ సంథింగ్ రాదర్ దాన్ డూ సంథింగ్ ఎల్స్? ఎగ్జాంపుల్. వుడ్ యూ ప్రిఫర్ హిమ్ టు డూ దిస్ రాదర్ దాన్ డూ దాట్? నువ్వు అతడు దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తావా అని. వుడ్ యూ ప్రిఫర్ హర్ టు డూ దిస్ రాదర్ దాన్ డూ దాట్? ఆమె దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికి నువ్వు ప్రాముఖ్యతనిస్తావా? వై డు దే ప్రిఫర్ us టు డూ దిస్ రాదర్ దాన్ డూ దాట్? మనం దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికి వాళ్ళు ఎందుకు ప్రాముఖ్యతనిస్తారు? ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్. వుడ్ యూ రాదర్ డూ సంథింగ్ దాన్ డూ సంథింగ్ ఎల్స్? ఇక్కడ చూడండి. ఈ పైన ఈ 2 స్ట్రక్చర్స్‌లో ప్రిఫర్ యూజ్ చేసాం. రాదర్ దాన్ యూజ్ చేసాం. ఇక్కడ ప్రిఫర్ యూజ్ చేయకుండగా రాదర్ ఒకటి యూజ్ చేస్తున్నాము. దాన్ యూజ్ చేస్తున్నాం. వుడ్ యూ రాదర్ డూ సంథింగ్ దాన్ డూ సంథింగ్ ఎల్స్? ఎగ్జాంపుల్. వుడ్ యూ రాదర్ డూ దిస్ దాన్ డూ దాట్? దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికి నువ్వు ప్రాముఖ్యతనిస్తావా? వై వుడ్ హి రాదర్ డూ దిస్ దాన్ డూ దాట్? అతడు దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికి ఎందుకు ప్రాముఖ్యతనిస్తాడు? మనం ఇక్కడ రాదర్, వుడ్ రాదర్, దాన్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ప్రిఫర్ యూజ్ చేయడం లేదు. ఈ విధంగా మనం ఎవరైనా ఏదైనా ఒక దానికంటే మరొక దానికి ఒకటి చేయడం కంటే మరొకటి చేయడానికి ప్రాముఖ్యతనిస్తాడు అని చెప్పడానికి ఇక్కడ ఈ విధంగా మనం ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతూ సెంటెన్స్‌ని ఫార్మ్ చేస్తాం. అతడు దాన్ని చేయడం కంటే దీన్ని చేయడానికి ప్రాముఖ్యతనిస్తాడు. హి వుడ్ రాదర్ డూ దిస్ దాన్ డూ దాట్. ఈ విధంగా మనం సెంటెన్స్‌ని ఫార్మ్ చేస్తాం. ఇక్కడ వుడ్ రాదర్ యూజ్ చేసి ప్రాముఖ్యతనిచ్చేది ఒకళ్ళు, చేసేది మరొకరు. అటువంటి యాక్షన్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాము మనం అనంటే ఇక్కడ చూడండి. వుడ్ యూ రాదర్ సంబడి డిడ్ సంథింగ్? ఎగ్జాంపుల్. వుడ్ యూ రాదర్ హి డిడ్ దిస్? వాడు దాన్ని చేయడానికి నువ్వు ప్రాముఖ్యతనిస్తావా? వై వుడ్ హి రాదర్ వి డిడ్ దిస్? మేము దీన్ని చేయడానికే అతడు ఎందుకు ప్రాముఖ్యతనిస్తాడు? ఈ విధంగా మనం ఒకదానికంటే మరొక దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు అని చెప్పడానికి గాను ఈ స్ట్రక్చర్స్‌ని ఫాలో అవుతూ మనం సెంటెన్సెస్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. విత్ దిస్ ఐ ఎండ్ దిస్ వీడియో. Please subscribe our channel. Please like, comment and share our video. Thank you.